మీరు ఉద్యోగం చేస్తున్నారా లేక ఉద్యోగం మిమ్మల్ని నడిపిస్తుందా? ఈ రోజుల్లో చాలా మంది ఉద్యోగం చేస్తున్నామని అనుకుంటారు, కానీ నిజానికి వారు టైం, ఫ్రీడమ్ అన్ని కోల్పోయి ఉద్యోగానికి బానిసలుగా మారిపోతున్నారు. మీరు 9 నుంచి 5 వరకు పనిచేస్తూ 24 గంటలు కలలు ఎలా సాధిస్తారు? జీతం వస్తుంది, కానీ నిజంగా జీవితం ముందుకు వెళ్తుందా అని నాకు ఒక డౌట్ వచ్చింది. మీకు ఏమైనా డౌట్ వచ్చిందా? ఉద్యోగంతో ప్రతి నెల జీతం వస్తున్న చాలా మంది ఫైనాన్షియల్ గా గ్రో అవ్వరు. అది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. మనము టాపిక్ కి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న ప్రశ్న. అసలు ఉద్యోగం అంటే ఏమిటి? ఉద్యోగం అంటే మనం మన సమయం, శ్రమ, నైపుణ్యాలు ఉపయోగించి డబ్బు సంపాదించే ఒక విధానం. ఇది వ్యక్తికి ఆర్థిక భద్రత, జీవన స్థిరత్వం, సమాజంలో గౌరవం ఇస్తుంది. ఉద్యోగం ద్వారా మన కుటుంబాన్ని పోషించగలం, మన లక్ష్యాలను చేరుకోవచ్చు. కానీ అందరికీ సాధ్యపడదు. ఉద్యోగం అనగా భద్రత ప్లస్ ఆదాయం అని చెప్పవచ్చు. ప్రతి నెల జీతం వస్తే జీవితం సెట్ అవుతుంది అనిపిస్తుంది. ఉద్యోగం అనేది మనిషికి ఒక గుర్తింపు ఇస్తుంది. అందుకే చదువు తర్వాత మొదటి అడుగు ఉద్యోగం కోసమే ప్రయత్నం చేస్తారు. జాబ్ ఉన్న వాడికి సమాజంలో గౌరవం ఎక్కువ ఉంటుంది. ఉద్యోగం వల్ల డిసిప్లిన్ వస్తుంది. అయినా ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు పని చేసినా గానీ జీవితానికి జీతం సరిపోదు. దానికి కారణం ఏమిటంటే ప్రతి ఉద్యోగానికి కొన్ని లాభాలు, కొన్ని నష్టాలు కూడా ఉంటాయి. అదేంటో తెలుసుకుందాం. ఉద్యోగంలోని లాభాల విషయానికి వస్తే ఇక్కడ స్థిరమైన ఆదాయం ఉంటుంది, ఆర్థిక భద్రత ఉంటుంది, కుటుంబాన్ని సపోర్ట్ చేయగలుగుతాం, సమాజంలో గౌరవం పెరుగుతుంది, భవిష్యత్తు ప్లానింగ్ చేసుకోవడానికి సులువు అవుతుంది, బ్యాంక్ లోన్స్ సులభంగా పొందగలుగుతాం, ఇందులో పెన్షన్ మరియు సేవింగ్స్ అవకాశాలు ఉంటాయి, టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలో నేర్చుకోగలుగుతాం, కొంతవరకు నైపుణ్యాలు పెరుగుతాయి, కొత్త అనుభవాలు ఎదురవుతాయి, కెరీర్ గ్రోత్ చేసుకోవడానికి అవకాశాలు వస్తాయి, కొన్ని రంగాల్లో ఉద్యోగ భద్రత ఉంటుంది, సోషల్ నెట్వర్క్ పెరుగుతాయి, ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ వస్తాయి, డిసిప్లిన్ లైఫ్ ఉంటుంది, బాధ్యత పెరుగుతుంది, స్టేబుల్ లైఫ్ స్టైల్ ఉంటుంది, సొంత ఇంటి కల సాధ్యపడుతుంది, ప్రొఫెషనల్ ఐడెంటిటీ వస్తుంది, సమాజంలో మన స్థానం పెరుగుతుంది. అలాగని ఇందులో కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఆ నష్టాల విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగం చేస్తూ సమయం గడిపేయడం వల్ల టైం ఫ్రీడమ్ ఉండదు, స్ట్రెస్ మరియు టెన్షన్ పెరుగుతుంది, ఫిక్స్డ్ జీతం, పరిమిత ఆదాయం మాత్రమే ఉంటుంది, ఉద్యోగంలో బాస్ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది, వర్క్ మరియు లైఫ్ మధ్య బ్యాలెన్స్ సమస్య తలెత్తుతాయి, సెలవులు పరిమితంగా ఉంటుంది, మనలో క్రియేటివిటీ తగ్గిపోతుంది, రోజు ఒకటే రొటీన్ వర్క్తో బోర్ కొడుతుంది, హెల్త్ సమస్యలు పెరుగుతాయి, కొన్ని రంగాల్లో ఉద్యోగ భద్రత ఉండదు, ఇక్కడ స్వతంత్ర నిర్ణయాలు తీసుకోలేం, ఫ్యామిలీకి టైం తక్కువగా కేటాయిస్తాం, ప్రమోషన్ ఆలస్యం అవుతాయి, గ్రూప్ పాలిటిక్స్, ఆఫీస్ డ్రామాలు ఎక్కువగా ఉంటాయి, పనిలో ఒత్తిడి పెరుగుతుంది, టార్గెట్ ప్రెజర్ ఎక్కువ అవుతుంది, జీతంలో పెరుగుదల స్లో అవుతుంది, కలల్ని పూర్తిగా సహకారం చేసుకోలేము, మనీ ఫ్రీడమ్ ఉండదు, ఒకే లైఫ్ స్టైల్ ఉంటుంది. అలాగని జాబ్ చేయవద్దని చెప్పడం లేదు, కానీ లివింగ్ మైండ్ సెట్ తో చేయవద్దు, గ్రోత్ మైండ్ సెట్ తో చేయండి. జాబ్ కంటే స్కిల్స్ ముఖ్యమైనవి కాబట్టి వీలైనంత వరకు అది నేర్చుకోవాలి. ఉద్యోగం వల్ల మన కలలు కొంతవరకు మాత్రమే నెరవేరుతాయి. సరైన జాబ్ ఉంటే జీవితం సాఫీగా సాగుతుంది. కాబట్టి నెల జీతం 1,00,000కి పైగా ఉండే ఉద్యోగం చూసుకోండి. మొత్తానికి ఇదండి ఇందులో విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఇది మీకు ఎలా అనిపించిందో కామెంట్లు చెప్పండి. ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్, జై హింద్.